కురుక్షేత్ర యుద్ధం 10వ రోజు తెలుగు వివరణ ప్రారంభం. కురుక్షేత్ర యుద్ధం 10వ రోజు మహాభారతంలో అత్యంత కీలకమైన రోజు. ఈరోజే మహావీరుడు కౌరవుల అజేయ సేనాధిపతి భీష్ముడు పతనం చెందాడు. యుద్ధానికి ముందు పరిస్థితి: 9 రోజుల పాటు భీష్ముడు పాండవసేనను నాశనం చేస్తూ ముందుకు సాగాడు. పాండవులు భీష్ముణ్ణి ఓడించలేక తీవ్ర ఆందోళనలో పడ్డారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక రహస్యం చెప్పారు. భీష్ముడు ఒక స్త్రీతో లేదా స్త్రీగా భావించిన వ్యక్తితో యుద్ధం చెయ్యడు. శిక్షణ. ఆ రహస్యంతో పాండవులు ఒక ప్లాన్ వేశారు. శిఖండిను ముందుకు పెట్టి వెనుక నుంచి అర్జునుడు బాణాలు సంధించాలి అని నిర్ణయించారు. శిఖండి అసలు పూర్వజన్మలో అంబగా పుట్టింది. అందుకే భీష్ముడు అతనితో యుద్ధం చెయ్యలేడు. యుద్ధం ఎలా జరిగింది? 10వ రోజు యుద్ధంలో శిఖండి భీష్ముడి ముందు నిలబడ్డాడు. భీష్ముడు ఆయుధాలు ఎత్తలేదు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అర్జునుడు శక్తివంతమైన బాణాలు వర్షంలా వదిలాడు. భీష్ముడు ఎన్నో బాణాలతో గాయపడి బాణాల మంచం అంటే బెడ్ ఆఫ్ ఆరోస్ మీద పడిపోయాడు. భీష్మ పతనం. భీష్ముడు నీళ్లపై పడలేదు, బాణాల మీదే నిలిచిపోయాడు. ఇది అతని మహా తపస్సు మరియు ఇచ్ఛామరణ శక్తి అంటే ఇచ్ఛామృత్యు వల్ల జరిగింది. మహాఘట్టం. పాండవులు కౌరవులు ఇద్దరూ వచ్చి భీష్ముణ్ణి దర్శించారు. అప్పుడు భీష్ముడు నీరు అడిగాడు. అర్జునుడు భూమిని బాణంతో గుచ్చి గంగాజలాన్ని తీసుకువచ్చాడు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. రోజు ముగింపు. భీష్ముడు ఇంకా చనిపోలేదు. తాను ఉత్తరాయణం వచ్చే వరకు జీవించి ఉండాలని నిర్ణయించాడు. ఇక్కడితో భీష్ముడు సేనాధిపతి పదవి నుండి తప్పుకున్నాడు. 11వ రోజు నుంచి యుద్ధానికి కొత్త మలుపు తిరిగింది. ముగింపు. కురుక్షేత్ర యుద్ధం 10వ రోజు మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. శక్తి ఎంత ఉన్నా బలహీనత తెలుసుకుని వ్యూహం వేసిన వారే గెలుస్తారు. ఇలాంటి మహాభారత కథలు మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.